హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు కదండి ఈ రోజున. అంటే ఆశ్వీజ శుద్ధ సప్తమి రోజున అమ్మవారు అలంకరణ శ్రీ మహాచండీదేవిగా అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం కదంబమండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కదంబాన్ని తయారు చేసి అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుదామండి మనందరం. ఆ కదంబాన్ని సింప్లీ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కదంబం. తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుందండి. ముందుగా అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకుందామండి. కుక్కర్ తీసుకుని అందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. ములక్కాడం వేసుకుంటున్నానండి. నేను ఒక ములక్కాడను తీసుకున్నాను. అలాగే గుమ్మడికాయ ముక్కలండి. నేను ఒక పేడ తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. మంచి గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఒక క్యాప్సికమ్ ముక్కలు, క్యాప్సికమ్, ఒక క్యారెట్ ముక్కలు, ఒక బెండకాయ ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అలాగే ఒక బంగాళాదుంపను కూడా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా బఠానీ వేసుకుంటున్నానండి, గ్రీన్ బఠానీ. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ అయితే వేసుకోవచ్చండి. ఇది నైవేద్యానికి కాబట్టి ఎల్లుల్లిపాయ లేకుండా వేసుకోవాలండి. వేసుకుని ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ని వేసుకుని స్టవ్ వెలిగించుకుని లో టు మీడియం మంట మీద, అంటే సిమ్లో అయితే 2 విజిల్స్ వేయించుకోండి. హై ఫ్లేమ్లో అయితే వేయించకండి, మాడిపోతాయి. ఇలా 2 విజిల్స్ అయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని చూసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉడికిపోయినాయండి అన్నీని. వాటర్తో సహా వేరే బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్లో అదే 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 కుక్కర్లో 1 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. మనం ఏ బియ్యం అయినా తీసుకోవచ్చండి, రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చండి. కప్పు వచ్చేసి 125 గ్రాములండి, అంటే పావు కేజీ. అదే కప్పుతో పావు కేజీ అయితే కందిపప్పుని తీసుకుంటున్నానండి. అంటే కప్పుకు కొంచెం వెల్త్గా అయితే తీసుకుంటున్నానండి. ఒక కప్పుకి వెల్త్గా తీసుకుంటున్నానండి. కప్పు బియ్యం, పావు కప్పు అయితే కందిపప్పు అండి. తీసేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒక 5 కప్పులు అయితే వాటర్ వేసుకోండి. అంటే మనం బియ్యాన్ని ఏ కప్పుతో కొలుసుకున్నామో దాంతో ఒక 5 కప్పులు వాటర్ వేసుకోండి. అందులో రుచికి తగ్గ సాల్టు, కొద్దిగా పసుపు వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుని లో టు మీడియం మంట మీద 2 విజిల్స్ వేయించుకోండి. ఇలా 2 విజిల్స్ వేయించుకోండి. అలాగా ఉడుకుతూ ఉంటుందండి. ఈలోగా చింతపండుని అయితే నానబెట్టేసుకున్నానండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నానండి. వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను. నానబెట్టేసుకుని ఇప్పుడైతే కుక్కర్ అయితే విజిల్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు తీసుకుని చూసుకోవచ్చండి. ఒకసారి రైస్ని అంతా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. రైస్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకుందామండి. ఇలా నెయ్యిని వేసేసుకుందామండి. నెయ్యి వేడెక్కాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రబ్బల కరివేపాకుని వేసుకుందామండి. వేసుకుని బాగా వేయించేసుకుందామండి. మొత్తం అంతా ఏగేదాకా వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకుని ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అన్నీ కూడా వాటర్తో సహా ఇందులో అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్నాక చింతపండునైతే మనం గుజ్జు కింద వాటర్ వేసుకుని ఇలా చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలండి. అలా రసం తీసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నామో 3 కప్పులు అయితే చింతపండు రసాన్ని అయితే వేసుకోండి. వేసేసుకుని ఇందులో రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు వేసేసుకోవాలండి. వేసుకుని బాగా కలిపేసుకోండి. బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సాంబార్ పొడి అండి. సాంబార్ పొడిని కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాము. ఇలా ఉడికించుకుందామండి. ఇలా ఉడికించుకునేటప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి అన్నాన్ని, ఆ అన్నం కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని వండలు ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా చిన్న చిన్న వంటలు ఉంటాయి కదండి, అన్నం వంటలు, అవి ఏమీ లేకుండా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోండి. ఇలా ఉడికించేసుకున్నాక చూసారు కదండి, ఈ స్టేజ్లో అయితే మనం దింపేసుకోవచ్చండి. ఇంకా దగ్గరికి అయిపోతే మరీ గట్టిగా అయిపోద్దండి.
ఇలా అయితే మనకు సరిపోద్దండి. ఇలా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత మనం సన్నగా కోసిన కొత్తిమీరనైతే వేసుకుందామండి. కొత్తిమీరనైతే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఆ ముక్కలనైతే వేసుకుందామండి. ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకుని ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందామండి. నెయ్యి వేసుకుని బాగా కలుపుకుందామండి. చూసారు కదండీ! ఎంతో టేస్టీగా ఉండే కదంబం అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టే కదంబం అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్‌లో అయితే మనం కట్టేసుకుందామండి. స్టవ్‌ని కట్టేసుకుని అమ్మవారికి ఏ బౌల్‌లో అయితే మనం నైవేద్యం సమర్పిస్తామో అదే బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం కదంబం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటదండి ఈ కదంబం అయితేనే తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తదండి. అంత బాగుంటుందండి ఈ కదంబం. ఈ కదంబం రెసిపీ కూడా చాలా సింప్లీగా చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటదండి. ఇంత బావుంటదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని అయితే రెడీ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులని, అనుగ్రహాన్ని పొందుదామండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ కదంబ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.